శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జాంపేట పోలీస్ క్వార్టర్స్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ షిరిడీ సాయి విజయ కనకదుర్గ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. జాంపేట పరిసర ప్రాంతాలు వేదమంత్రాలతో మారుమోగాయి. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కోదండరాముని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అపర్ణ, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ తరపున ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ ఆ శ్రీరాముడి ఆశీస్సులతో అందరూ ముందుకు సాగాలని, వారి కుటుంబాల్లో మంచి జరగాలని ఆకాంక్షించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడి పరిపాలనా విధానాన్ని, ఆదర్శాలను అందరూ ఆచరించాలని ఆకాంక్షించారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. विजय ऐश्वर्य अभि अभि चतुर्विधा फल पुरुषार्थ मे मम परिवार परिवार सकल श्रेयोभि भूयते राजमुखे फल सिद्ध्यर्थं त्रैस्तैः आगामि सूचिका सकल शरीर कटाक्ष सिद्ध्यर्थं चित्रवास महापर्वणि श्रीरामनवमी राम लक्ष्मण समेत భద్రాచలం